రాష్ట్రంలోని వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. 4 జిల్లాల్లోని వాల్మీకిలను మాత్రమే ఎస్టీలుగా గుర్తించాలని గత వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. సీమలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా మంత్రి వాసంశెట్టి సుభాష్ అవనిగడ్డలో ప్రచారం నిర్వహించారు. యువత, ఉద్యోగులు, మహిళలకు కరపత్రాలు అందజేసి ఓట్లు అభ్యర్థించారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలకు అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు శ్రీకారం చుట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి నేరాల తీరును వివరించారు. సైబరాసుల ఉచ్చులో పడితే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 21 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు త్వరగా దర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆసీనులను చేసి అర్చకులు పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాకారం చుట్టూ 3 సార్లు ఊరేగించారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర హైస్కూల్లో ప్రకాశం బాలోత్సవం సందడిగా జరిగింది. స్కూల్ మైదానంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తిలకించి విద్యార్థులను అభినందించారు.